Yes, children. Good morning. 5th class children. We go through our social studies. It is our 13th lesson. Now we are entering the 13th lesson. It is the name of the unit is 7th unit, power of knowledge. Power of knowledge. అందులో ఒకటి మనకు the development of script నేర్చుకున్నాము. ఓకేనా, నాలెడ్జ్ కోసం the power of knowledge. The unit is 7th unit. The unit is 7th unit, the power of knowledge. అందులో టాపిక్స్ ఒకటి, first one the script, the development of script. Already we learned in the 12th lesson how the script has been developed. In this 12th lesson, 13th lesson, science, modern inventions. Okay, science, how the modern inventions has been developed. In this lesson, okay, modern inventions, science, modern inventions. With the help of science, with the help of technology, so many scientists has been invented, so many new machines and new technology has been invented. How this was invented in this lesson, we can go through the lesson science, modern inventions. Okay children, earlier people considered diseases as the curse of God. So they used to approach priests for a remedy. As the time passed, many traditional systems of medicine came into being. Ayurveda is the ancient Indian system of medicine. It is in the even today. It is in use in even today. In the earlier days, the people believed when they got ill, when they get any disease, it is cure the curse of God. It can be cured by the curse of God. అంటే దేవుడు దయ ఉంటే అది తగ్గుతుంది, లేకపోతే వాళ్ళ ప్రాణం కూడా పోతుంది అనే ఒక గుడ్డి నమ్మకం ఉండేది. ఓకే, when they got the any disease in the earlier days, the people believed the diseases can be cured by the curse of God. Curse అంటే దయ, దేవుడి యొక్క కృప. దేవుడి యొక్క కృప దయ ఉంటే ఆ జబ్బు తగ్గుతుంది, లేకపోతే చచ్చిపోతారు. ఇప్పటికీ అంటారు కదా, ఆ భూమి మీద నూకలు ఉంటే బతుకుతారు, లేకపోతే పోతారని. బట్ నవడేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మినిట్ ఆల్సో ద డాక్టర్స్ ఆర్ ట్రయింగ్ టు క్యూర్ ద పేషెంట్, టు గివ్ ద లైఫ్ ఫర్ ద పేషెంట్. కానీ పాతకాలంలో ఏదైనా జబ్బు వస్తే వాళ్ళు ప్రీస్ట్ని, మతాచారులని, దేవుళ్ళని, మళ్ళీ పూజారులని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాతకాలంలో జబ్బులు వస్తే దే బిలీవ్డ్ ఇట్ కెన్ బి క్యూర్డ్ బై ద కర్స్ ఆఫ్ గాడ్. దే కెన్ అప్రోచ్ ద ప్రీస్ట్ ఫర్ ద రెమెడీ. ఈ మతాచారుల దగ్గరికి, పంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మేము ఏం చేయాలి, జబ్బు వచ్చింది, మేము ఏం పూజలు చేయాలి, ఏం మొక్కాలి అని దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రీస్ట్ దగ్గరికి, పూజారుల దగ్గరికి వెళ్ళి దే అప్రోచ్ ద ప్రీస్ట్ ఫర్ ఎ రెమెడీ. రెమెడీ అంటే దానికి కావాల్సిన ఏదైతే మందులు తగ్గించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక ప్రీస్ట్ ని, దే కెన్ అప్రోచ్ ద ప్రీస్ట్ ఫర్ ఏ రెమెడీ ఫర్ ద డిసీజ్. యాజ్ ద టైమ్ పాస్డ్, మెనీ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కేమ్ ఇన్ టు బీయింగ్. తర్వాత వెన్ ద టైమ్ ఈస్ పాసింగ్, మెనీ ట్రెడిషనల్ సిస్టమ్స్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద మెడిసిన్. ఓకే, తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఓన్లీ దేవుణ్ణి నమ్మడమే కాకుండా, దేవుణ్ణి నమ్మాలి, దేవుని దయలేని మరి ఏది జరగదు. డాక్టర్ ఆల్సో ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ దేవుడి యొక్క ఖచ్చితమైన కృప ఉంటేనే ప్రాణం బ్రతుకుతుంది. ఓకేనా, బట్ దాంతో పాటు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ద డాక్టర్ షుడ్ బి ట్రై టు గివ్ ద లైఫ్ ఫర్ ద పేషెంట్. కానీ పాతకాలంలో దేర్ ఇస్ నో డాక్టర్స్ కాబట్టి వాళ్ళు దేవుడి ముందు తీసుకెళ్లి పడుకోబెట్టి దేవుడి యొక్క దయ కోసం ప్రార్థించేవారు. ఓకేనా, వెన్ ద టైమ్ ఈస్ పాసింగ్, సమ్ ఆఫ్ ద ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆర్ యూజింగ్ ఫర్ రెమెడీ టు క్యూర్ దీస్ డిసీజెస్. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, దేవుడి దయతో పాటు వాళ్ళకు తెలిసిన నాటు వైద్యం అంటారు చూడండి, నాటు వైద్యాన్ని ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే నాటు వైద్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్, మామూలుగా బోన్స్ కి సంబంధించిన డాక్టర్ ఆర్థోపెడిక్.
కానీ ఇప్పటికీ చాలా మంది పల్లెటూర్లలో కానీ సిటీ వాళ్ళు కానీ సో మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ఝాన్సీ లింగాపూర్ ట్రీట్మెంట్. అది ఎలా ఉంటుందంటే ఎక్కడైతే బోన్ విరిగిందో ఇఫ్ వీ కెన్ అప్రోచ్ ద డాక్టర్ దే కెన్ మేక్ సర్జరీ, అదర్వైజ్ దే మేక్ ఏ సిమెంట్ బ్యాండేజ్ అండ్ దే గివ్ రెస్ట్ సమ్ మెడిసిన్ ఫర్ క్యూరింగ్ ద వాట్ ఆర్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్. కానీ ఈ నాటు వైద్యం వాళ్ళు రామాయణపేటలో ఇప్పుడు ఉంది, ఝాన్సీ లింగాపురంలో ఈ బొక్కలకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, టక 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 కూర మాంసం కొట్టినట్టు బోన్స్ అంతా ఇలా బాడీ మొత్తం కొట్టేసి ఎక్కడైతే ఇరిగిందో దాన్ని టకటక కొట్టేసి ఆ ప్లేస్లో దాన్ని కూర్చోబెట్టి దానికి బ్యాండేజ్ కట్టేస్తారు. జస్ట్ లైక్ సిమెంట్ పట్టియే, కాకపోతే వాళ్ళు పసరు రసాలు, ఈ ఆకు పసర్లు ఉంటాయా వాటితో పాటు నూరిన మందు వేసి బ్యాండేజ్ పెడతారు. అంటే వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, మన డాక్టర్ ఏమో స్మూత్గా డీల్ చేస్తాడు. వాళ్ళు ఎలా కొట్టేస్తారంటే ఆ బోన్ ఎక్కడైతే విరిగిందో అది సెట్ అయ్యే వరకు దాన్ని మందు పెట్టి రాయడము, తొక్కడము, ఎగరడము అది కానీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ క్యూరింగ్ దిస్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఓకే చిల్డ్రన్. Then after the time passing, the traditional system are using for curing the diseases. Okay, అదేంటి ఫస్ట్ మనకి వచ్చిన మెడిసిన్ ఏంటంటే ఆయుర్వేద. ఆయుర్వేద it contains with leaves of plants. ఓకేనా, చెట్ల యొక్క బెరడు కానీ, చెట్ల యొక్క ఆకులు కానీ, చెట్ల యొక్క రూట్స్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ఆయుర్వేద, కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ప్లాంట్స్ మెడిసిన్. ఓకే, ప్లాంట్ మెడిసిన్ అది మొత్తము చెట్లకు సంబంధించింది, చెట్ల మంది అంటారు. ఓకేనా, అంటే ఇప్పుడు మునగాకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మునగాకు తినడం వల్ల ఆ రసం కానీ అది మునగాకు పొడి చేసుకొని దాన్ని రోజు పాలల్లో కానీ లేకపోతే టాబ్లెట్స్ లాగా ఎండబెట్టుకొని తింటే ఇట్ విల్ ప్రొడ్యూస్ హీట్ టు అవర్ బాడీ. సర్ది ఉండే వాళ్ళకి మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే చిల్డ్రన్, అయితే అలాంటి ఆయుర్వేద మెడిసిన్ మనకు తెలిసింది నీమ్ ట్రీ. ఆయుర్వేద మెడిసిన్లో తులసి ట్రీ, తులసాకులు ఏంటి, చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు, తులసాకు తీసుకొని చక్కగా కడిగి దాన్ని రసం పిండి పిల్లలకి తాగిస్తారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ద కోల్డ్ ఫర్ ద స్మాల్ చిల్డ్రన్ కిడ్స్. మరి ఇంకోటి తమలపాకు కూడా మనకు తెలిసిందే. నీమ్ ట్రీ, వీ కెన్ బిలీవ్ నీమ్ ట్రీ అండ్ దిస్ ఏంటిది తులసాకు, మళ్ళీ ఇంకేంటి తమలపాకులు. మనకు తెలిసిన ఈ చెట్లు మనకి ఎంత యూజ్ అవుతున్నాయి. అందుకనే సో మెనీ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్. ఇట్ ఈస్ ఆయుర్వేద. ద యాన్షియంట్ మెడిసిన్ సిస్టమ్ ఈజ్ ఆయుర్వేద. ద ఫస్ట్ మెడిసిన్ మనకు మెడిసిన్ లో కనిపెట్టిందంటే ద సిస్టమ్ ఈజ్ ఆయుర్వేద. ఆయుర్వేద ఈజ్ ద యాన్షియంట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అన్నిటికంటే ఫస్ట్ మనకు ఇప్పటికీ పల్లెటూర్లలో పాము గర్చిన, తేలు గర్చిన చెట్ల ఆకు పసరు రసం వాళ్ళకు తెలుసు. అంటే ఏ పిచ్చి పిచ్చి మొక్కలు కాదమ్మా, కరెక్ట్గా ఏదైతే దానికి పనిచేస్తుందో ఆ రసం తీసుకొచ్చి ఆ పాము గర్చిన చోట, తేలు గర్చిన చోట వాళ్ళు ఇప్పటికీ నాటు వైద్యం వేస్తూ ఉంటారు. ఓకేనా, మరి ఇంకోటి మనకు తెలిసిందేంటి, ఎప్పుడైనా ఎక్కడైనా స్వెల్లింగ్ అట్లాంటి వాపులు దురద వస్తుంది చూడండి, సడన్ గా ఉబ్బిపోయి వాపు వచ్చేసి దురద పెడుతుంది. అట్లాంటప్పుడు టచ్ మీ నాట్ లీవ్స్ ఉంటాయి కదా, అవి ముట్టుకుంటే ఏమైపోతాయి, ముడుచుకుపోతాయి. అలాంటి లీవ్స్ తీసుకొచ్చి వాటిని రసం తీసి రుద్దితే తగ్గిపోతుంది. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ జిల్లేడు పాలు. జిల్లేడాకులు ఏం చేస్తారు, కాళ్ళ నొప్పులు ఉంటే వాటిని వేడి చేసి ముఖాలకి కానీ అరికాళ్ళకు కానీ కడతారు. దీస్ ఆల్ ఆర్ ద మెడిసినల్ ప్లాంట్స్. అంటే ఆయుర్వేద ఇస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ప్లాంట్ మెడిసిన్. కానీ అది వాడేటప్పుడు సమ్ ఆర్ ద గైడ్ లైన్స్ విచ్ దే ఆర్ గివింగ్ వీ షుడ్ ఫాలో. ఎందుకంటే అవి ఒక్కోసారి మనకు బాడీలో ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ద ఫస్ట్ మెడిసిన్ సిస్టమ్ ఈజ్ ఆయుర్వేద ఇన్ అవర్
India. It is in the use even today. ఇప్పటికీ nowadays also ఆయుర్వేదం షాప్స్ చాలా ఉన్నాయి. అయితే డాక్టర్ ఆయుర్వేదం ఇప్పుడు మన స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ కట్టారు, దాంట్లో కూడా ఆయుర్వేదం మెడిసిన్ ఆర్ అవైలబుల్. డాక్టర్ ఆల్సో అవైలబుల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం చేస్తే దే ఓన్లీ గివ్ ద మెడిసిన్. అంటే ఆయుర్వేదం తెలిసిన డాక్టరే మెడికల్ షాప్ పెట్టుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ విత్ ద మెడిసిన్. నవేడేస్ ఆల్సో Nowadays also we are using this medicine. Okay, a more significant, a more scientific approach to health and medicine began to taken place in the 18th century. మనకి ఎక్కువ మట్టుకు ఏది సైంటిఫిక్ మెడిసిన్ ఎక్కువ మట్టుకు వచ్చింది in the 18th century. In the 18th century, we are in the 21st century. Okay, century అంటే ఎన్నమా 100 years. 100 years. The scientific medicine has been take place in the 18th century నుండి ఎక్కువ మటుకు ఈ మెడిసిన్ ఏదైతే మనం అలోపతి, ఓకే, అలోపతి ఇంగ్లీష్ మందులు అంటారు కదా, వాటి ఎక్కువ వాడకం ఇన్ ద 18th century. బట్ వితౌట్ అనెస్థెటిక్ టు numb pain and antiseptics to control infection, surgery was still a challenge. Modern advancement in medicine came into the 19th and 20th centuries. New medicines, instruments, techniques and surgical procedures revolutionized the field of medicine. This helped the people to lead a longer and healthier lives. In the 18th century, the English medicine has been introduced, but అనెస్థీషియా అంటే ఏంటమ్మా మత్తు మందు. ఏదైనా ఇప్పుడు మనకు గాయమైంది, ఆ గాయానికి కుట్లు వేసేటప్పుడు డాక్టర్ కెన్ గివ్ ద అనెస్థీషియా. ఎందుకు సూదితో కుట్టించుకోవాలంటే అందరికీ భయమే కదా, నొప్పి. అందుకనే తెలియకుండా ఏం చేస్తారు, ఏ చిన్న సర్జరీ చేసినా ద డాక్టర్ కెన్ గివ్ ద అనెస్థీషియా. In the 18th century, the surgery became very challenged. Why? Because there is no introduction, they don't know the anesthesia and antiseptic which can cure the surgery. Anesthesia will give during the surgery and antiseptic can cure the disease. ఏదైతే wound ఉందో ఆపరేషన్ చేసిన తర్వాత ఆ wound తగ్గడానికి యాంటీసెప్టిక్. It is not introduced in the 18th century. Kabatti after operations it became, sometimes the patient can be died when they doing the surgery. Enduku మత్తి ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం వల్ల ఆ నొప్పి తట్టుకోలేకుండా పేషెంట్ చనిపోయేవాడు. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు తట్టుకున్నా కూడా యాంటీసెప్టిక్ లేదు కాబట్టి ద wound తగ్గకుండా ఇట్ కెన్ ఫార్మ్ ద పస్ ఆల్సో. అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇన్ ద 19th and 20th century, so many modern machines, modern invention, modern surgical systems has been developed in the 19th century. Okay, but without anesthetic to numb pain and antiseptic control infection, surgery was still a challenge in the 18th century. Modern advancement in medicine came in the 19th and 20th century. New medicine, new instruments and techniques and surgical procedures revolutionized the field of medicine. New medicine, new procedures of surgery and new techniques will be give a broad revolutionized system in the medical department. Though even the people are getting lot of problems, lot of accidents even today, then they can be cured by the new modern surgical treatment. Okay, this help the people to lead a better life for a long time. ఓకేనా. ఆపరేషన్స్ లేకముందు నాటు వైద్యం వల్ల చాలా మంది చనిపోయేవాళ్ళు. అనెస్థీషియా, యాంటీసెప్టిక్ లేకపోవడం వల్ల కూడా ఈ సర్జరీ చాలా డేంజరస్ గా ఉండేది. బట్ ఇన్ ద 19th and 20th century, న్యూ మెడిసిన్, న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నాలజీ, న్యూ మెషిన్స్, న్యూ సర్జికల్ ప్రొసీజర్స్ will become a very
good revolutionary system in the medicine. It lead the people to lead their better life, healthier life for a long time. Nowadays so many surgical system lo okate 5 years back ఉన్న surgical system ఇప్పుడు లేదు. Only with machine, there is no stitches. ఓకేనా, అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకా రాను రాను ఇంకా ఫ్యూచర్ లో కూడా సో మెనీ డెవలప్. ఇట్ ఈస్ help of technology with the help of science. Okay children, medical instruments. Do you know some of the instruments of medical? Yes, we can learn in this lesson. A large variety of instruments have been invented and developed to identify and diagnose the disease. A different types of instruments has been developed to find, to diagnose what is the disease, diagnose and identify and diagnose the disease. A different types of large variety of instruments has been developed to identify and diagnose the disease. What is the disease? Nowadays people are suffering with the pandemic. దానికి కూడా ఏది కొత్త సిస్టమ్, ముక్కులో ఏదో వేసేసి మిషన్, అది ఇంతకుముందు అలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదమ్మా. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ కరోనా టెస్టింగ్. ఓకేనా, ముక్కులోనో నోట్లోనో వేసి సలైవా తీసి సలైవా విల్ బి టెస్టెడ్. దానివల్ల ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఎన్నెన్ని రకాల జబ్బులు వస్తున్నాయో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకేనా, అండ్ వన్ ఈస్ ద క్లినికల్ థర్మామీటర్. What are the different types of instruments in the medical field? We can know. First is clinical thermometer. Do you know what is this? What is this? Do you know, ma? Okay. Clinical thermometer. Clinical thermometer. First one is the clinical thermometer. What is this? Do you know what is clinical thermometer? ఏంటి క్లినికల్ what is the use of this clinical thermometer? థర్మామీటర్ ఏంటి, ఆపరేషన్ చేస్తుందా? నో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ థర్మామీటర్? డూ యూ నో చిల్డ్రన్? ఎస్, మీకు అందరికీ తెలుసు. ఏంటి, దిస్ ఈస్ ద థర్మామీటర్. హియర్ ఇట్ ఈస్ ఇన్ ద పిక్చర్. నో, హియర్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద క్లినికల్ థర్మామీటర్. ఆర్ యూ ఫైండింగ్? నో? ఓకే, ఐ విల్ షో. If you watch perfectly, correctly, you can find. Okay, చూసారమ్మా, this is a clinical thermometer. What is this content? ఇందులో ఏముంటుందంటే మెర్క్యూరీ, పాదరసం ఉంటుంది. ఒక 1 డ్రాప్ ఆఫ్ పాదరసం మెర్క్యూరీ ఉంటుంది అందులో. ఆ మెర్క్యూరీ మనం ఎంత స్మాల్ చేస్తే అంత రౌండ్స్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ థర్మామీటర్ అంటే సమ్ టైమ్స్ అవర్ బాడీ బికమ్స్ వార్మ్. ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు, డైలీ మీరు ఎలాగానే ఏం చేస్తారు, షూస్ అక్కడ పడేసి బ్యాగ్ అక్కడ పడేసి ఫస్ట్ టీవీ పెట్టుకొని అలా పడుకుంటారా? పడుకోరు. టకటక అమ్మ హడావిడి చేస్తారు, డ్రెస్ ఇప్పుతారు, ఏదో చేస్తారు. కానీ సమ్ టైమ్స్ మీరు ఏం చేస్తారు, కనీసం షూస్ ఇప్పడానికి కూడా ఓపిక లేనంతగా వెళ్ళి అలా పడుకుంటారు. అప్పుడు మీ మమ్మీ ఆల్వేస్ యువర్ మదర్ ఈజ్ ఇన్ దట్ కిచెన్ ఓన్లీ. ఎక్కువ మటుకు అమ్మలు కిచెన్ లోనే ఉంటారు. వెన్ యూ కమ్ బ్యాక్ టు స్కూల్, మీ మమ్మీ వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ సమ్ స్నాక్స్ టు యూ. కాబట్టి మీ మమ్మీ ఏం చేస్తుంది, మీరు రాగానే బయటకు వస్తారు కదా, అరే రోజు అల్లరి చేసే అబ్బాయి ఏమైందబ్బా పడిపోయినట్టు పడుకుంటాడు, వాలిపోయాడు ఏంటి, డల్గా ఉన్నాడు అనుకుంటారు. అయ్యో ఏమైంది, కాసేపు అనుకుంటారు, రెస్ట్ తీసుకుంటూ. ఇంకాసేపటికి కూడా మళ్ళీ వాళ్ళు అలాగే డల్గా ఉండేసరికి అప్పుడు మీ మమ్మీ వచ్చి ఏమైందని అలా పడుకున్నావు, ఈరోజు అల్లరి చేయట్లేదు ఏంటి, స్కూల్లో ఏమైంది అని మీ మమ్మీ వస్తారు. వచ్చి చూస్తే నువ్వు అని ములుగుతున్నావు అనుకో, వెంటనే మీ మమ్మీ ఏం చేస్తారు, ఏమైంది అని చెప్పేసి తల పొట్ట చూస్తారు కదా. ఎందుకు చూస్తారు? వాట్ విల్ హ్యాపెన్, యువర్ బాడీ విల్ బికేమ్ వార్మ్. మామూలుగా ఉన్న రోజు కంటే కూడా మీ బాడీ యొక్క టెంపరేచర్ బికేమ్ హై. అప్పుడు యు గాట్ ఫీవర్. అవునా? అప్పుడు మీ మమ్మీ అరే పొద్దున్న వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు, వాట్ హ్యాపెన్ టు యూ ఇన్ ద స్కూల్, ఏమైంది, టీచర్ ఎవరైనా కొట్టారా, ఇప్పుడైనా ఫోన్ చేస్తా, కాదమ్మా టీచర్ కొట్టలేదు, నాకు మధ్యాహ్నం నుండే ఫీవర్ వచ్చింది. హౌ కెన్ వి ఫైండ్? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యువర్ బాడీ టెంపరేచర్ వెన్ ద బాడీ టెంపరేచర్ will increase, we got fever, then your mother find you got fever. అరే
ఒళ్ళు వేడైంది, ఫీవర్ వచ్చేసినది, వెంటనే మీ డాడీకి ఫోన్ చేస్తారు, బాబు ఫీవర్ వచ్చింది రండి హాస్పిటల్కి వెళ్దాం. అప్పుడు మీ డాడీ ఎప్పటికీ ఇదే పని, నేను ఎక్కడున్నా రావాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే కదా, అవసరం పెట్టేసుకోండి అంటారా? హౌ కెన్ వి ఫైండ్ వెన్ యూ గాట్ యువర్ బాడీ టెంపరేచర్ వెరీ వార్మ్, మీ ఉన్న టెంపరేచర్ కంటే వేడి రావడం వల్ల. కానీ మనం మామూలుగా ఫీవర్ వచ్చిందని తెలుసు, కానీ హౌ మెనీ డిగ్రీస్ వి గాట్, ఇంకా జ్వరం తగ్గట్లేదు, అప్పుడు మనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్, మనం ఏదైతే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే మనకు పారాసిటమాల్ డోలోనో వేస్తారు, అది ఇంకా తగ్గలేదు అనుకోండి, వీ కెన్ అప్రోచ్ ద డాక్టర్. వీ కెనాట్ ఫైండ్ హౌ మచ్ టెంపరేచర్ వి గాట్. హౌ కెన్ ద డాక్టర్ ఫైండ్? డాక్టర్ మన దేవుడా, చూడగానే నీకు 100 డిగ్రీలు ఉంది, నీకు 99. హీ కెన్ ఆల్సో ఫైండ్ ద టెంపరేచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ థర్మామీటర్. థర్మామీటర్ ఏంటి? మన బాడీ యొక్క టెంపరేచర్ ఇట్ కెన్ బి డయాగ్నోస్ ఎంత ఉంది. ఎందుకు? దాంట్లో ఒక రౌండ్ బాల్ ఉంటుందా, వైట్ మెర్క్యూరీ బాల్, ఇట్ ఈస్ ఎ పాదరసం అంటారు, అది ఎక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఉందో అక్కడ ఆగిపోతుంది. ఓకేనా? ఇట్ కెన్ షో ద టెంపరేచర్, నాట్ ఓన్లీ బాడీ టెంపరేచర్, ఈవెన్ మనం కాఫీ వేడి కాఫీలో వేడి హాట్ వాటర్ లో పెట్టినా ఇట్ కెన్ షో ద టెంపరేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ person or particular thing. Okay, it is the clinical thermometer is very useful to find the temperature. Okay, sometimes our body becomes warm, it is called a fever. In the ancient times we used to guess the temperature either by touching the body or by feeling the pulse. Pulse అంటే ఏంటి? మన హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. When we are walk, when we are run, when we got fever, our pulse rate will become very heavy. Pulse rate dub 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 పెరిగిపోతుంది అనమాట. అది పల్స్ రేట్ హార్ట్ దగ్గర కాకుండా పల్స్ ఇప్పుడు చేతి దగ్గర పట్టుకొని చూసాం, నాడీ వ్యవస్థ అంటారు. ఓకేనా? నౌ వీ హ్యావ్ ద క్లినికల్ థర్మామీటర్. దేర్ ఈస్ ఎ స్కేల్ ప్రింటెడ్ ఆన్ ఇట్ to show the degree of heat of our body. It was developed by the Daniel Gabriel Fahrenheit. Who invented this thermometer? Daniel Fahrenheit. Okay. Daniel Fahrenheit. Okay. It is the clinical thermometer was introduced by the Daniel Gabriel Fahrenheit in the 1724. ఇప్పుడు పాండమిక్ లో చాలా మంది ఇళ్లలో థర్మామీటర్ యూజ్ చేస్తున్నారు. ఇంత ముందు థర్మామీటర్ మన నోట్లో పెట్టేవాళ్ళు. బట్ సో మెనీ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్డింగ్ బై దిస్ సలైవాతోని అంటే పాండమిక్ మాత్రము సలైవాతో స్ప్రెడ్ అవుతుంది. ఈ సలైవాతోని స్ప్రెడ్ కాకముందే చాలా మంది నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు కీప్ దేర్ థర్మామీటర్ ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్. ఒకరు ఎంగిల్ ఒకరు పెట్టుకోవాలా. తర్వాత ఏమొచ్చింది? ఈ చంక కింద పెట్టేవాళ్ళు. అది కూడా సో మెనీ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు వేరేది మనకు మ్యాగ్నెటిక్ థర్మామీటర్ వచ్చింది. గన్ షాట్ లాంటిది ఇక్కడ హెడ్ దగ్గర పెట్టేసి ఇట్ కెన్ ఫైండ్ ద బాడీ టెంపరేచర్. ప్రతి ఒక్క ఆఫీస్ లో ఎవరైతే డైలీ దే ఆర్ గోయింగ్ టు దేర్ ఆఫీసెస్, ప్రతి ఒక్క రోజు వాళ్ళకి ఏది మన టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతనే దే ఆర్ అలౌడ్ టు ఇన్సైడ్ ఆఫ్ ద ఆఫీస్. ఓకే చిల్డ్రన్, ఇట్ ఈస్ క్లియర్ అప్ టు హియర్. ఓకే, ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ 98.4 degrees Celsius ఆర్ 36.9 degrees Celsius. 36.9 degrees Celsius కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో కానీ పెద్ద పెద్ద ఆఫీసులలో పెద్ద పెద్ద మీటింగ్ ప్లేసెస్ లో పొలిటికల్ లీడర్ పార్టీస్ ఉంటాయి కదా, దే ఆర్ చెక్డ్ బై దిస్ థర్మామీటర్. మోర్ దాన్ 36.9 దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ దట్ ఆఫీస్. ఓకేనా? The thermometers generally have both the Fahrenheit and Celsius scales marked on them. Today, digital thermometers are also available. దాన్నే మ్యాగ్నెటిక్ ఆర్ డిజిటల్ థర్మామీటర్. ఓకేనా? మనం వెంటనే చూపిస్తుంది, మనం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నవేడేస్ పాండమిక్ కాబట్టి చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే తెచ్చిపెట్టుకున్నారు థర్మామీటర్. ఓకే, టు చెక్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్ టు లిజనింగ్ అవర్ క్లాసెస్. You can buy the textbooks.